హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ టెండర్ కోకోనట్ పాయసం. సో ఇది చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. దీనికోసం ఒక కొబ్బరి బొండం తీసుకోవాలండి. అయితే అది మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా ఉండకూడదు. అంటే లోపల కొబ్బరి అనేది మరీ లేతగా ఉండకూడదు, ముదురుగా ఉండకూడదు. అలా కొబ్బరి బొండం తీసుకొని దాంట్లో వాటర్ని వేరేగా తీసుకోవాలి. అంటే మనకి వాటర్ మొత్తం పాయసంకి ఒక పెద్ద గ్లాస్ వరకు యూజ్ అవుతుంది. సో అలాగే ఇంకొక కోకోనట్ కొబ్బరికాయ కూడా తీసుకొని ఆ వాటర్ని కూడా వేరేగా తీసుకోవాలి. సో మనకి మొత్తం కోకోనట్ వాటర్ ఒక బిగ్ గ్లాస్ యూజ్ అవుతుంది మనకి. సో ఇలా వాటర్ అంతటిని తీసుకున్నాక కొబ్బరి బొండంలో ఉన్న కొబ్బరిని కూడా తీసుకొని వేరేగా పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత కోకోనట్ని కూడా దాన్ని తురుముకొని సో ఇలా తురుముకోవాలి. తురుముకున్నాక ఇప్పుడు ఈ కోకోనట్ని మనం కోకోనట్ మిక్సీ చేసి మనం పాలు ప్రిపేర్ చేసుకోవాలి, కోకోనట్ మిల్క్ని. సో కొబ్బరి బొండంలో ఉన్న కొబ్బరిని మాత్రం సైడ్కి తీసి పెట్టేయండి, దాన్ని మిక్సీ చేయొద్దు. సో ఈ కొబ్బరిని మనం తురుముకున్న కొబ్బరిని మనం కోకోనట్ వాటర్ ఉంచాం కదా, వాటిని కూడా యాడ్ చేసి దీన్ని మనం మిక్సీ చేసుకుంటే కోకోనట్ మిల్క్ ప్రిపేర్ అవుతుంది. సో చూడండి ఎలా ప్రిపేర్ చేయాలో. సో చూసారు కదా, ఇలా కోకోనట్ మిల్క్ని ప్రిపేర్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నార్మల్ మిల్క్ని అంటే ఆవు పాలు లేదా గేదె పాలని ఒక 2 కప్స్ తీసుకోవాలి. సో ఇక్కడైతే నేను తీసుకున్న పాలు కాచి చల్లార్చిన పాలు. సో అందుకని ఇంకా ఎక్కువగా నేను కుక్ చేయలేదు. సో మీరు కూడా కాచి చల్లార్చిన పాలు కానీ తీసుకుంటే దాన్ని ఎక్కువగా కుక్ చేయ అవసరం లేదండి. సో ఇలా 2 కప్స్ మిల్క్ వేసుకున్నాక 1 కప్ మిల్క్ మేడ్ వేసుకోవాలి. అంటే మీరు ఏ కప్తో అయితే మిల్క్ వేశారో అదే కప్తో 1 కప్ మిల్క్ మేడ్ వేసుకోండి. మిల్క్ మేడ్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కరిగేటట్టు కలుపుకోండి. నెక్స్ట్ దాంట్లోకి ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. అయితే ఇది ఆప్షనల్ అండి, మీకు మీ స్వీట్నెస్ మీరు ఎంతవరకు స్వీట్ తింటారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు షుగర్ వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేయొచ్చండి. సో షుగర్ వేస్తే ఒకసారి కలుపుకొని షుగర్ అంతా కరిగాక దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. సో అదైతే ప్రిపేర్ అయిపోయినట్టే. తర్వాత మనం కొబ్బరి బొండంలో కొబ్బరి తీసుకున్నాం కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకొని కొంచెం జీడిపప్పుని రోస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇది మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ కొంచెం చల్లగా అయిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు కాజుని రోస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని గీతో పాటు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి మనం ఆల్రెడీ కోకోనట్ మిల్క్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటికి కూడా యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ దీన్ని కుక్ చేయకూడదండి, స్టవ్ పైన పెట్టకూడదు. సో మనం ముందు నార్మల్ మిల్క్తో ప్రిపేర్ చేసుకుంది కొంచెం చల్లగా అయ్యాక ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కొబ్బరి బొండంలో ఉన్న కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇలాచీ వేసుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3-4 అవర్స్ తర్వాత కానీ మీరు తిన్నానంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో ట్రై చేసి మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్.